తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు రైట్ సార్, చర్యలు తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, మరోసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మీరు ఒకసారి మనం చెదురుమల్లి శ్రీనివాసరెడ్డి గారు, చెదురుపల్లి శ్రీనివాసరావు గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ ప్రస్తుతం ఏదైతే మన రాజకీయ నాయకులే దీనికి కారణాలని చెప్తున్నారు, రాజకీయ పార్టీలు ఎవరైతే 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారో దీనికి కారకులు చెప్తున్నారు. అంటే దానికి సంబంధించి రాజకీయ నాయకులే కారకులు కాకుండా అధికారులు ఎవరైతే లంచగుండే అధికారులు ఉన్నారో విచ్చలవిడి ఆ పర్మిషన్స్ ఇచ్చి రోడ్లపైకి వారికి సంబంధించిన ఒక నిర్మాణాలు చేపట్టే వాళ్ళకి ఆ వరద నీరు పోవడానికి సరైన పద్ధతిలో దారి లేకుండా ఈరోజు కాలనీలు సైతం మొత్తం నీట మునుగుతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఇదే కారణం అనుకుంటారా, లేకపోతే ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు అనుకుంటున్నారా? మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ముఖ్యంగా ఫోర్సైట్ టీవీ వారికి నమస్కారం అండి. ఈరోజు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మనం ఫస్ట్ ఈ రాజకీయంగా ఈ పార్టీలన్నీ పక్కన పెట్టి, రాత్రి ఏదైతే ఒక చిన్నపాటి వర్షం రాగానే హైదరాబాద్ మొత్తం మునిగిపోవడం జరిగిందో, దాంట్లో హైదరాబాద్ రోడ్లలో పడవలేసుకొని ప్రయాణం చేసే దుస్థితి ఏదైతే వచ్చిందో అది ఎందుకు వచ్చింది అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా, లేదా అధికారుల ప్రమేయం ఉందా, లేదా పబ్లిక్ ప్రమేయం ఉందా అనేది ఒకసారి ఆలోచించాలా. ఉదాహరణకు మనం కుకట్పల్లి తీసుకున్నట్టయితే, కుకట్పల్లి ఎల్లమ్మ చెరువు కావచ్చు, కుకట్పల్లిలో ఉన్నటువంటి పరికి చెరువు కావచ్చు. ఇప్పుడు ఎల్లమ్మ చెరువు నుంచి పరికి చెరువు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు అండి. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు చూసినట్టయితే గొలుసుకట్టు చెరువు, ఒక చెరువులో నుంచి ఒక చెరువులోకి, ఒక చెరువులో నుంచి ఒక చెరువులోకి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు పరికి చెరువులో నీళ్లు చిన్నపాటి వర్షం రాగానే ఆ పరికి చెరువులో కొద్దిగా నీళ్ళు నిండగానే ఆ అవుట్ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ పోవాలనేది అర్థం కాని పరిస్థితి. ఏదైతే కౌంటరో కాలువను మొత్తం తగ్గించేసేసి ఆ కాలువను మొత్తం కుదించేసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అయితే మనం చాలా సార్లు ప్రభుత్వ అధికారులకు వెళ్ళి కంప్లైంట్ పెట్టినాము. సార్ మరి నాలా మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో వచ్చే తరానికి ఇబ్బంది అవుతుంది, వర్షాకాలంలో వర్షం వచ్చినట్టయితే ఈ వాటర్ అంతా ఇళ్ళకి పోతుందని మనం చెప్పడము, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఎవరో ఒకరు కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి అధికారి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఏ పార్టీ నాయకులైనా సరే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పవర్తో దాన్ని ఆపడము, నాలా కుజించుకుపోవడము, ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చేసి ఆ కాలనీ మొత్తము మునిగిపోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎల్లమ్మ చెరువు ఉందండి. ఎల్లమ్మ చెరువు విషయానికి వచ్చేసరికి ప్రాక్టికల్ గా మనం చిన్నప్పటి నుండి దాని చెరువును చూస్తున్నాము. అద్భుతంగా ఉండేది నీళ్లు. ఆ చెరువు మొత్తం చుట్టుముట్టు కబ్జాలకు గురైపోయింది. ఆ నాలా బయటికి ఏదైతే ఎక్సెస్ వాటర్ బయటికి వస్తుందో ఆ ఎక్సెస్ వాటర్ నాలా దాదాపు ఉదాహరణకు 10 ఫీట్లు ఉంటుంది, ఇప్పుడు ఈరోజు 5 ఫీట్లు ఉంది. 5 ఫీట్ల కింద ఏదైతే నాలా పక్కన 20 అంతస్తులు 25 అంతస్తుల బిల్డింగ్స్ కి పర్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు గతంలో నాలా ఎంత ఉంది, ఇప్పుడు మరి నాలా పరిస్థితి ఏందని చెప్పి ఎవరో ఒకరు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ పెడితే అక్కడ మళ్ళీ రాజకీయ ప్రమేయమే. ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇలా అధికారులు, ఇప్పుడు ఏ విషయంకి వచ్చేసరికి అధికారుల మీద నెట్టేయడం ఒకటి జరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, అధికారులది ఎంతైతే మిస్టేక్ ఉందో అదే రకంగా లోకల్ లీడర్స్ కావచ్చు, ప్రజలు కూడా ఆలోచించాలా. నాలాలా కడితే ఏమవుతుంది, రేపు పొద్దున పరిస్థితి ఏందనేది. ఇప్పుడు గతంలో చూసినట్టయితే రోడ్ల పైన వాటర్ వర్షాకాలం వచ్చినప్పుడు డ్రైనేజ్ తో పాటు పక్కన వర్షం నీళ్ళు వెళ్ళడానికి ఒక అవకాశం ఉండేది. చిన్న మోరిలాగా ఉండేది. ఆ నీళ్ళన్నీ వెళ్ళి చెరువులో కలిసేది. ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగల్ వచ్చిన తర్వాత కాంక్రీట్ రోడ్లు వేయడం వల్ల ఏమైపోయిందంటే మోరీలన్నీ మూసేయడం జరిగిపోయింది. ఆ మూసేయడం వల్ల ఏ చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్ మీద ఇదే రకంగా వాటర్ రావడము, ఆ కాలనీలు మునిగిపోవడము, ఆ నైట్ పూట ఇండ్లలోకి వాటర్ వెళ్ళడము, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే సార్, ఒకటే, ఇది ఏదో అధికారి ఒకటే దీనికి బాధ్యత చేయడము, లీడర్ని బాధ్యత, అందరూ ఏదైతే మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ దీని మీద అవగాహన ఉండాలా. రేపు రాబోయే రోజుల్లో వర్షం వస్తే మనకు అందరికి ఇబ్బంది కలుగుతుంది రేపు అనే ఆలోచన ఉన్నట్టయితే ఇట్లాంటివి జరగదని చెప్పి